హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఉన్నామండి. మన అమరావతిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొచ్చే ఛానల్ మన అమరావతి క్యాపిటల్ అండి. మీరైతే చూసి మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం ఏ వీడియో పెట్టినా ముందుగా మీ ఫోన్లో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీ వరకు చేరుకునిద్ది అనమాట. మీరైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మనమైతే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ మొత్తం 5 ఐకానిక్ టవర్స్ కదండి. నేను ముందుగా 1, 2 చూపిస్తా, దాని తర్వాత 3, 4, 5 ఈ పనులు వేగం ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా అయితే చూపిస్తాను అనమాట. మీరు చూడొచ్చండి, ఈ తెరలను అయితే కట్టారనమాట. ఆరెంజ్ రంగు తెరలను అయితే ఈ టవర్స్ కి చుట్టూరు. అలాగే వాటిలో మొత్తం ఏవైతే వేస్టేజ్ ఉందో అవి మొత్తాన్ని తొలగిస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సైట్ ప్రహరీ మొత్తాన్ని క్లియర్ చేయడం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఈ మొత్తం ఈ మట్టి అనేది ఈ లోపలికి జారడం అయితే జరిగిందనమాట, కొంచెం లోతైన ప్రదేశం తవ్వడం వల్ల. ఇప్పుడు ఏంటంటే పనులు మొదలవడంతో ఈ జారిపోయిన మట్టి మొత్తాన్ని తీసి పైకి వేసే పనులు అయితే చేస్తున్నారండి. ఈ టవర్స్ కి చుట్టూరు పోస్తున్నారండి ఈ మట్టిని అయితే. చూడొచ్చు మీరు ఈ లారీలో, నేను అది కూడా మీకు చూపిస్తాను ఈ మట్టిని ఎక్కడ పోస్తున్నారు ఏంటి అనేది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చండి, ప్రహరీ మొత్తాన్ని క్లీన్ చేసిన తర్వాత మనకి N12 రోడ్ లో కూడా పనులు అనేవి జరుగుతున్నాయి. మీరు అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అలాగే ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1, అలాగే టవర్ నెంబర్ 2 అనమాట. ఇవి వచ్చేసి షాపూర్జీ పల్లంజీ అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. అలాగే N12 రోడ్లో పనులు జరగడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మట్టి మొత్తాన్ని తొలగిస్తున్నారన్నమాట, ఈ లోపలికి జారిన మట్టిని. ఇక సైట్ మొత్తం క్లియర్ అయితే చేస్తారండి. ఇటువైపు నుంచి కూడా చూడండి ఒకసారి. ఈ మట్టిని తీసుకొచ్చి ఇదిగోండి మనకి పక్కన చూడొచ్చు మీరు, ఈ పక్కన టవర్ కి చుట్టూరు అయితే పోస్తున్నారండి, ఏ మాత్రం నీరు లోపలికి రాకుండా. చూడొచ్చు మీరు మొత్తం. నేను ఇంకా కొంచెం పక్కకి అయితే వచ్చాను అనమాట. ఇది వచ్చేసి నేను ఈ టవర్ నెంబర్ 2 సైడ్ నుంచి అయితే మీకు చూపిస్తున్నా అండి. ఇటువైపు నుంచి ఇంకా క్లియర్ గా మీరు గమనించవచ్చు. ఇక్కడ మొత్తం కింద ఫ్లోరింగ్ కనిపించడంతో పాటు మొత్తం చాలా క్లియర్ గా ఉంది. అటువైపు కూడా మనకి ఫ్లోరింగ్ అనేది ఉందండి. అదిగోండి అక్కడ ఒక జేసీబీ క్లియర్ చేస్తుంది చూసారా, దానిపైన పేరుకుపోయిన మట్టిని. అలాగే టవర్ నెంబర్ 2 అండి ఇది. ఇది కూడా మనకి లోపల ఉన్న మట్టి మొత్తాన్ని క్లియర్ చేసుకొని నీట్ గా అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆ ఫ్లోర్ కనిపించే విధంగా ఈ మట్టి మొత్తాన్ని పైకి ఎగదోసి. ఇక్కడ చూడొచ్చండి, ఈ వర్కర్స్ కి సంబంధించి సేఫ్టీ సంబంధించి ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి సేఫ్టీ ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట దానిలో. అలాగే మనమైతే ఇప్పుడు టవర్ నెంబర్ 3, 4, 5 దగ్గరికి అయితే వచ్చామండి. ఇది చూస్తున్నారు కదా మీరు, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 and 4. దీనికి ఐరన్ పరంజాలు అమర్చడాన్ని అయితే మీరు గమనించవచ్చు. ఈ బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి కదండి, ఇవి ఐరన్ పరంజాలు కొత్తగా అయితే అమర్చారండి. ఈ రిపేర్ అయిన రాడ్స్ ని అయితే తీసేయడాన్ని మీరు క్లియర్ గా గమనించవచ్చు. ఇక్కడ వీళ్ళు ప్రహరీ మొత్తాన్ని చాలా క్లియర్ గా అయితే చేసుకున్నారండి. ఇదైతే టవర్ నెంబర్ 5 అండి. మీరు చూడొచ్చు, దీని దగ్గర ఈ ఫ్లోర్ కానీ ఇది కానీ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇదే అండి కొంచెం ఎత్తైన టవర్ అనమాట. B+G+39 ఫ్లోర్స్ తో అయితే ఈ టవర్ అనేది ఉండిద్ది అనమాట. చూడొచ్చు మొత్తం చుట్టూరు మనకి ఫెన్సింగ్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇవి ప్రతి ఫ్లోర్ వచ్చేసి సుమారు నిర్మాణ స్థలం వచ్చేసి 2209 చదరపు మీటర్లు అయితే ఉంటుందండి. అలాగే మొత్తం బిల్డప్ ఏరియా వచ్చేసి 4.85 లక్షల చదరపు మీటర్లు అయితే ఉంటుందన్నమాట. బేస్మెంట్ పార్కింగ్ ప్రాంతం అండి. దానికి ఏంటంటే 1.5 లక్షల చదరపు మీటర్లుగా అయితే ఉంటుందన్నమాట. దీనిలో ఏంటంటే అత్యాధునిక పరికరాలతో ఉన్న కాన్ఫిడెన్స్ హాల్స్ కానీ, గుడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కానీ కార్యాలయాలు ఉంటాయన్నమాట, హెచ్ఓడి కార్యాలయాలు. ఈ టవర్స్ గురించి ఇంకా వివరంగా మీ ముందుకైతే ఇంకా ముందు అయితే నేను తీసుకొస్తా అండి. అలాగే మీరైతే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మనం ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చిందండి.
ఇలాగే మన ఛానల్కి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు.